నమస్కారం విద్యార్థులారా. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము భాగం 10 సామాజిక స్థరీకరణ, సామాజిక గతి, సామాజిక పరివర్తన అనేటువంటి విషయాలను ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం గనక గమనిస్తే సమాజంలో వ్యక్తులు మరియు వర్గాల మధ్య ఉన్న అసమానతలు, వారి స్థాన మార్పులు మరియు సమాజంలో జరిగే మార్పులను సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అయితే ఈ సందర్భంలో సామాజిక స్థరీకరణ, సామాజిక గతి, సామాజిక పరివర్తన అనే ఒక అంశాలు చాలా కీలక అంశాలు. వీటివి ముఖ్యమైన భావనలు గనుక సమాజ శాస్త్రంలో ఇవి ఒక కీలక ఘట్టాలను చెప్పుకోవచ్చు, కీలక అంశాలను చెప్పుకోవచ్చు. సమాజంలో జరిగేటువంటి మార్పులకు, సమాజంలో ఉన్నటువంటి స్థరీకరణకు, సామాజిక గతికి, సమాజంలో ఉన్నటువంటి పరివర్తనకు మరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా సమాజ శాస్త్రం చాలా శాస్త్రీయ పద్ధతి ద్వారా మరి దానిని చదువుతుంది. కనుక మిత్రులారా, అందులో భాగంగా సామాజిక స్థరీకరణ అంటే ఏమిటి అంటే దీనిని సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. ఈ యొక్క సామాజిక స్థరీకరణ అనంటే ఇది సమాజంలోని వ్యక్తులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధారాలపై వివిధ స్థాయిలో విభజించే ప్రక్రియను సామాజిక స్థరీకరణ అని మనము అంటాం. ఇది సమాజంలో ఉన్న అసమానతలను సూచిస్తుంది. సామాజిక స్థరీకరణ ఏం సూచిస్తుంది, ఏం తెలుపుతుంది అని అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను మనకు తెలుపుతుంది మిత్రులారా. అందుకు ఇది ప్రధానంగా చాలా ముఖ్యమైన భావన అనేటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఈ యొక్క స్థరీకరణ ఆధారాలు గనక మనము దీంట్లో గనక పరిశీలిస్తే ఇది సంపద, వృత్తి, విద్య, అధికారం, కులం మరియు వర్గం అనేటువంటి అంశాలు కీలకంగా ఉంటాయి. అయితే ఈ స్థరీకరణ అటువంటి రకాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు గనక చూస్తే ముఖ్యంగా మనం భారతదేశాన్ని గనక మనము పరిశీలిస్తే కుల వ్యవస్థ మనకు ఉంటుంది. ఇందులో కుల వ్యవస్థలో భాగంగా ఈ యొక్క సామాజిక స్థరీకరణ మనకు క్లియర్ గా, మనకు చాలా స్పష్టంగా, క్లుప్తంగా మరి స్వచ్ఛంగా కూడా మనకు కనబడుతుంది. ఎందుకు నేను అంటున్నానంటే కుల వ్యవస్థ అనేది మనకు చాలా స్పష్టంగా ఒక సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏమిటో మనకు కనబడుతుంది మిత్రులారా. అందుకు కుల వ్యవస్థను చదవాలంటే ఈ యొక్క సామాజిక స్థరీకరణ అంటే ఏంటో మనకు తెలియాలి. అందుకు ఇది ప్రధాన భావన, మనకు ప్రధాన భావన అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే వర్గ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు ఆర్థిక వ్యవస్థ మనలో ఉన్నటువంటి అసమానతలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అనేక విషయాలు మనకు ఈ సామాజిక స్థరీకరణ ద్వారా మనకు తెలుస్తాయి మిత్రులారా. అలాగే ఇంకొక మన ముఖ్యమైన అంశం ఈ పాఠ్యాంశంలో భాగంగా కనుక చూస్తే సామాజిక మరి గతి. దీనిని మనము సోషల్ మొబిలిటీ అని ఇంగ్లీష్ లో అంటాం. అయితే ఇది వ్యక్తి లేదా వర్గం యొక్క సామాజిక స్థాయి నుండి మరొక స్థాయికి మారడాన్ని సామాజిక గతి అని అంటాం. అంటే ఇప్పుడు మనకు ఒక వ్యక్తి కనుక కొన్ని గతులు మారు, ఒక వ్యక్తి జీవితంలో కొన్ని గతులు మారడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కుల వ్యవస్థనే కనుక మనము ప్రధానంగా మనం పరిశీలిస్తే ఒక మరి వెనుకబడినటువంటి ఒక జాతులు వెనుకబడేలాగానే అందులో పుట్టాలి, అందులోనే చావాలి. సో అలాంటి కొన్ని గతులు ఉంటాయి. అవి మరి ఒక సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి కొన్ని గతులు ఉంటాయి. అది మార్చడానికి వీలు లేదు. అది ఎప్పుడైతే మార్చడానికి వీలు లేదో అసమానతలకు పెరగడానికి కూడా అదే సూచికగా మనకు కనబడుతుంది మిత్రులారా. సో అలాగే మనం కనుక చూస్తే ఈ యొక్క స్థితిగతులను మనం మార్చొచ్చా అంటే అవును, మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవచ్చు అని అంటే ఒక విద్య ద్వారా మనం మార్చుకోవచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాల ద్వారా మార్చుకోవచ్చు, అలాగే పట్టణీకరణ ద్వారా మనం మార్చుకోవచ్చు, ఒక పారిశ్రామిక విధానం ద్వారా మనం మార్చుకోవచ్చు, ఆర్థిక అభివృద్ధి ద్వారా కూడా మన యొక్క వ్యక్తుల యొక్క సామాజిక గతులను మనం మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సామాజిక గతి అంత సులుభమా, మరి అంత ఈజీగా, అంత సులువుగా అవుతుందా
అనంటే ఇది ప్రశ్నార్థకమే. ఎందుకు అంటే ఒక వ్యక్తి జీవితంలో ఈ యొక్క సామాజిక గతి మరి మారడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత తేలికేం కాదు. చాలా ఎందుకు అంటే మనకున్నటువంటి ఒక సామాజిక స్థరీకరణ అనేది మొత్తం డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఉన్నది. మనకు ముఖ్యంగా కుల వ్యవస్థని చూస్తే అది అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కులాన్ని మరి దానిని మార్చడానికి వీల్లేదు. సో అలాగా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక వ్యక్తి తన యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే విద్య అనేది మనం విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కొంతవరకు వాళ్ళకి లాభం చేయించినా కూడా ఇంకా ఎన్నో సవాళ్లు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే భారతదేశాన్ని కనుక మనం చూస్తే ఇది భారతీయ యొక్క సామాజిక నిర్మాణం అంతా కూడా ఒక సామాజిక స్థరీకరణ మీద ఆధారపడింది మిత్రులారా. అయితే ఇది ఒక అసమానతలు ఉన్నాయి కనుక ఒక సామాజిక గతి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఆధునీకరణ కావచ్చు, ఒక విద్యా అవకాశాలు కావచ్చు, కొంత మార్పుకు మాత్రము ఇప్పుడున్నటువంటి ఒక తరం చూస్తుంది. వాళ్ళు గతంలో అలాగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం కొంత మంచి పరిస్థితి వస్తుంది. అది విద్య ద్వారానే. మరి అంబేద్కర్ గారు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా విద్య ఒకటే మనిషి యొక్క సామాజిక స్థరీకరణను, సామాజిక గతిని మారుస్తుంది కనుక విద్యను ఆయన ఒక మహానుభావుడు ఒక మంచి ఆలోచనలు తన రచనల ద్వారా, తన పోరాటాల ద్వారా ఈ సమాజానికి మరి తెలియజేశాడు. సో అలాగా విద్య అనేది ఒక గొప్ప సాధనంగా ఉంటుంది మిత్రులారా. దానితో పాటుగా ఎన్నో సవాళ్లు కూడా ఈ యొక్క భారతీయ సామాజిక నిర్మాణం మనకు సవాళ్లను కూడా విసురుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక సామాజిక స్థరీకరణ అంతా కూడా ఒక గ్రేడెడ్ ఒక పాలసీ, అంటే ఉన్నవాడిగా లేనివాడు లేనివానిగా మరి ఉంటున్నారు. సో ఆ స్థితిగతులు కూడా ఆ విధంగానే తయారవుతున్నాయి. దీన్ని మార్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అనే ఒక విషయం ఈ పాఠ్యాంశంలో మనం భాగంగా మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. అలాగే మనకు ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సామాజిక పరివర్తన. దీనినే మనం ఇంగ్లీష్ లో సోషల్ చేంజ్ అని అంటాం. సో ఇది సమాజంలో ఒక నిర్మాణం, తర్వాత సంస్కృతి, విలువలు మరి సంబంధాలలో కాలక్రమం, ఈ యొక్క విలువలన్నీ కూడా ఈ యొక్క కాలక్రమేణా మరి జరిగే ఒక మార్పులనే మనము సామాజిక పరివర్తన అని అంటాం. అయితే ఈ సామాజిక పరివర్తన అనేది ఇది నిరంతరం సమాజంలో ఉండే ఒక గొప్ప ప్రక్రియ. ఇది మానవుడు ఎప్పుడు కూడా తన ఆలోచనలతో ఎప్పుడు కూడా అలాగే ఉండడు. నిరంతరం తన ఆలోచనలు మారుతాయి. తన ఆలోచనలు మారినప్పుడు సంస్థలు మారుతాయి. సమాజంలో మార్పులను కూడా మనము గమనిస్తూ ఉంటాం. కావున మిత్రులారా, ఈ యొక్క సామాజిక పరివర్తన అనేది కూడా ఒక గొప్ప ముఖ్యమైన భాగం అని మనం గుర్తించాలి మిత్రులారా. అయితే సామాజిక పరివర్తనకు కారణాలు ఏమిటి అనేటువంటి విషయం కనుక మనం పరిశీలిస్తే దీనికి సాంకేతిక అభివృద్ధి ఒక కారణమే, ఒక విద్య వ్యాప్తి కూడా ఒక కారణమే, పారిశ్రామిక విధానం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రపంచీకరణ. అయితే ప్రపంచీకరణలో భాగంగా అసలుకి ఏ సమాజం కూడా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం లేదు, ఏ వ్యక్తి కూడా తప్పించుకునే ప్రయత్నం లేదు. ఎందుకంటే ప్రపంచీకరణ మొదలయ్యాక ఆ ప్రభావం అన్ని వర్గాల పైన, అన్ని జాతుల పైన మరి ఈ ప్రభావం చూపిస్తుంది కనుక ఈ యొక్క సామాజిక పరివర్తన అనేది ఒక నిరంతర ప్రక్రియగా మనకు జరుగుతూ ఉంటుంది మిత్రులారా. అలాగే ఈ యొక్క సామాజిక పరివర్తన లక్షణాలు గనక మనం ప్రయత్నం చేస్తే ఏమిటి ఆ లక్షణం అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఇదేదో ఈ రోజు వచ్చి రేపు ఆగేది కాదు. ఇది సామాజిక పరివర్తన అనేది ఇది నిరంతరం ప్రక్రియ. ఇది జరుగుతూనే ఉంటుంది. తన రూపాలను, దిశలను మార్చుకుంటూ ఈ యొక్క సమాజంలో మరి దాని యొక్క ప్రభావం నిత్యం చూపుతూ ఉంటుంది కనుక ఇది నిరంతర ప్రక్రియ అనే విషయం మనం గమనించాలి. అలాగే ఇది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఇదేదో ఒక దగ్గర ఉండేది కాదు. ఒక దగ్గర సమాజ మార్పు మొదలైతే దాని యొక్క మార్పుని ఇతర సమాజాలపై కూడా మరి దాని ప్రభావం చూపుతుంది కనుక ఇది ఒక విశ్వవ్యాప్తం అనేది చూడాలి. అందుకే దాంట్లో ప్రధానంగా ప్రపంచీకరణలో భాగంగా ఈ యొక్క సామాజిక పరివర్తన అనేది ఒక విశ్వవ్యాప్తం అనే ఒక గొప్ప లక్షణంగా మనం గుర్తించాలి మిత్రులారా. అలాగే ఇది
వేగం అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా వేగం అన్నమాట, అంతా కూడా ఇది అది ఉంటుంది. సో అలాగే ఇది సమాజ నిర్మాణంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుక సామాజిక ప్రవర్తన అనేది ఒక గొప్ప సాధనం. ఇది సమాజంలో వచ్చే మార్పులకు ఒక గొప్ప పునాది అనే ఒక విషయం మనం తెలుసుకోవాలి మిత్రులారా. కావున మిత్రులారా, ఈ పాఠ్యాంశంలో మనము సామాజిక స్థిరీకరణ గురించి తెలుసుకున్నాం, సామాజిక మరి గతి గురించి తెలుసుకుందాం, అలాగే సామాజిక పరివర్తన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో వచ్చే ఒక వీడియోలో మళ్ళీ వేరే ఒక విషయాలపై మనం ఇంకా లోతైన విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం మిత్రులారా.